ప్రస్తుత బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనస్ చైనాలో కూర్చొని భారతదేశ ఈశాన్య రాష్ట్రాలని మరియు మొత్తం భారతదేశాన్ని అవమానించాడు. ఈ క్లిప్ ని జాగ్రత్తగా చూడండి. 7 states of India, eastern part of India, called Seven Sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean. భారతదేశంలోని నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న 7 రాష్ట్రాలను 7 సిస్టర్స్ అని పిలుస్తారు. వాటికి సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదు. సముద్రానికి మా దేశం బంగ్లాదేశ్ మాత్రమే సముద్రాన్ని పరిరక్షించే ఏకైక దేశం అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడ విస్తరించడానికి చైనాను ఈ సముద్రానికి ఆహ్వానిస్తున్నామని అంటున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అతను బహుశా మ్యాప్ ను జాగ్రత్తగా చూడలేదేమో. ఇది బంగ్లాదేశ్, దీనికి ఉత్తరాన భారతదేశం, తూర్పున భారతదేశం, పశ్చిమాన భారతదేశమే, ఇక దక్షిణాన ఉన్న బంగాళాఖాతాన్ని వాడు సముద్రం అని పిలుస్తున్నాడు. ఆ మూర్ఖుడికి తెలియని విషయం ఏంటంటే బంగాళాఖాతం నిజానికి ఒక సముద్రం కాదు, దాన్ని బే ఆఫ్ బెంగాల్ అంటారు. బే అంటే ఒడ్డు, తీరం అని అర్థం. బే ఆఫ్ బెంగాల్ అంటే ఇండియాకి చెందిన బెంగాల్ దగ్గర ఉన్న హిందూ మహాసముద్ర తీరం అని అర్థం. వాడన్నట్టు బే ఆఫ్ బెంగాల్ ఒక సముద్రమే అనుకున్నా ఇక్కడ మన ఇండియన్ నేవీకి చెందిన INS కోల్కతా ఉంది. దీనిలో ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఫ్లీట్ చాలు బంగ్లాదేశ్ మొత్తాన్ని నాశనం చేయడానికి. కొంచెం క్రిందకు వెళ్తే భారతదేశ న్యూక్లియర్ సబ్మెరైన్ మరియు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఉండే INS విశాఖపట్నం ఉంటుంది. ఇంకొంచెం క్రిందకు వెళ్తే INS చెన్నై కనిపిస్తుంది. అంతేకాదు, అవసరమైతే చైనా చోక్ పాయింట్ అయిన మలక్కా స్ట్రైట్ ని కొట్టడానికి మన అండమాన్ మరియు నికోబార్ దీవులు ఉండనే ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్ పైకి వెళ్తే నార్త్ ఈస్ట్ లో సుఖోయ్ 30 MKIL తో బాంబు వేయడానికి సిద్ధంగా ఉన్న మన చబువా ఎయిర్ బేస్ కనిపిస్తుంది. అంతేకాదు, బంగ్లాదేశ్ పక్కనే ఉన్న షిలాంగ్, తేజ్పూర్ లో కూడా మన ఇండియన్ ఆర్మీ ఎయిర్ బేస్ లో ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మన బంగాళాఖాతం బంగ్లాదేశ్ దా లేక ఆ మూర్ఖుడు యూనస్ దా అని వాడికి అర్థం కావాలి. చైనాకి సముద్రం అరుగివ్వడం పక్కన పెడితే ఎక్కువగా మాట్లాడితే వాడి బంగ్లాదేశ్ కి దక్షిణాన ఉన్న ఆ మాత్రం కొంచెం తీరమైనా వాడు కాపాడుకోలేడు. ఎందుకంటే మన త్రిపుర నుండి సముద్రం చేరుకోవడానికి కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా 4 Friends ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.